సుఖోయ్, మిగ్ ఇవి ఇంతకాలం మన దగ్గర ఉన్నటువంటి రక్షణ రంగంలో ఉన్నటువంటి కీలకమైంది. ఈ మధ్యన మిగ్గులను వదిలేసాం. వాటిటి అప్డేటెడ్ టెక్నాలజీ లేకపోవడం, ప్లస్ అవి తరచూ ప్రమాదాలు జరుగుతుండడం. సుఖోయిలు అయితే ఉన్నాయి. ఈ మనకి రఫెల్స్ కొన్నాం, ప్లస్ తేజస్ ఇట్లాంటివి సెట్ చేస్తున్నాం. కానీ ఈ సుఖోయిలకు సంబంధించి అవి కూడా తీసేస్తే మనం ఇప్పటికిప్పుడు నడి రోడ్డు మీద నిలబడతాం. ఆయుధాలు లేకుండా నిలబడిన వాళ్ళం అవుతాం, యుద్ధ విమానాలు లేకుండా నిలబడిన వాళ్ళం అవుతాం. కాబట్టి సుఖోయ్ అప్డేటెడ్ వెర్షన్కి భారత్కి రష్యాకి మధ్యన ఒప్పందం కుదిరింది. సుఖోయ్ 30 MKIని ఆధునీకరించేందుకు సూపర్ సుఖోయ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని కింద 272 విమానాల్లో 70% అంటే సుమారు 200 విమానాలని అప్గ్రేడ్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ఈ విమానాలు 4.7 తరం యుద్ధ విమానాల కిందకి చేరుకోబోతున్నాయి. 2050, 2060 వరకు సేవలు అందించడానికి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అన్ని తీసేయాల్సిందంటే దీనికి 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. రాడార్ వ్యవస్థ పాత NOO IVE రాడార్ని భర్తీ చేసి భారతీయ విరూపాక్ష GAN ఆధారిత AESA రాడార్ని అమర్చబోతున్నారు. ఇది 300 కిలోమీటర్లకు మించిన దూరంలో లక్ష్యాలను కూడా గుర్తించగలుగుతుంది. అంతేకాకుండా స్టెల్త్ లక్ష్యాలు 200 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. ఇదే కాకుండా కాక్పిట్ ఏవియానిక్స్లో AI ఆధారితమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది పైలట్కి ముప్పు కలిగించే అంశాలను ముందే గుర్తించి అలర్ట్ చేస్తుంది. అట్లాగే స్వదేశీ ఎయిర్బోర్న్ స్వరక్షణ జామర్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ASPJ ప్యాడ్ని ఆధునీకరించబోతున్నారు. శత్రు రాడార్లు క్షిపణులకు వ్యతిరేకంగా జామింగ్ చర్యలను చేపట్టేందుకు ఇది పనిచేస్తుంది. అట్లాగే డిజిటల్ ఫ్లైట్ నియంత్రణ కంప్యూటర్ DFCCని 64 బిట్ నిర్మాణంతో అప్గ్రేడ్ చేయబోతున్నారు. మరోవైపు పాత IRSTని తేజస్ MK2 నుంచి తీసుకున్న అధునాతన యూనిట్తో భర్తీ చేయబోతున్నారు. అలాగే బ్రహ్మోస్ NG, అస్త్రా BVRAM వంటి స్వదేశీ ఆయుధాలను ఇందులో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఈ మార్పులన్నీ నాసిక్, బెంగళూరులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో చేయబోతున్నారు. మొదటి బ్యాచ్ 84 విమానాలు 2030 నాటికి ప్రారంభం కాబోతున్నాయి.